ఓకే. సో ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మనం కవర్ చేస్తాం ఈరోజు. అథమెటిక్ వేరియబుల్స్, ఫంక్షన్స్, డేటా టైప్స్, కండిషన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంట్రో టు లిస్ట్. సో గూగుల్ కొలాబ్ నుంచి స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్గా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో అర్థమెటిక్ అండ్ వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమెటిక్ అండ్ వేరియబుల్స్. సో అర్థమెటిక్ అండ్ వేరియబుల్స్ అంటే ఏంటి? లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనం విని ఉంటాము. లైక్ ప్లస్, మల్టిప్లికేషన్స్, నెగిటివ్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అండ్ ఏమైనా. వేరియబుల్స్ అంటే జస్ట్ ఏదో ఒక ఆల్ఫాబెట్స్ అన్న ఏదైనా పేరు అన్న ఇచ్చి దానికి అసైన్ చేయడం. సో మీకు హలో వరల్డ్ అయితే తెలుసు, ప్రింట్ హలో వరల్డ్. సో అది లైట్ తీసుకోండి, అది చెప్పాలనుకోవట్లేదు. సో ప్రింట్ 1+2 ఇట్లాంటివి తెలుసు కదా, బేసిక్స్, చాలా బేసిక్స్. అలానే సబ్స్ట్రాక్షన్స్, సిమిలర్గా సబ్స్ట్రాక్షన్స్. సో ఇలా మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి? ఇలా ప్లస్ ఉంది, మైనస్ ఉంది, అండ్ మల్టిప్లికేషన్, అండ్ మనకి డివిజన్ ఉంది. ఇది డివిజన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డివిజన్, ఫిక్స్డ్ డివిజన్, ఇంకోటేమో ఫ్లోట్ డివిజన్. సో వాటి డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఎక్స్పోనెంట్ ఉంది. పైథాన్లో ఎక్స్పోనెంట్ అంటే మనకి 2 స్టార్స్, సింగిల్ స్టార్ పెడితే మల్టిప్లికేషన్, 2 స్టార్స్ పెడితే ఎక్స్పోనెంట్. సో ఇవి మనకున్న ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి. అండ్ మీ అందరికీ చిన్నప్పటి నుంచి ఒక రూల్ విని ఉంటారు, బోర్డ్ మాస్, ఆల్సో కాల్డ్ యాజ్, దాని బోర్డ్ మాస్ని PEMDAS అని కూడా అంటాము. సేమ్ అదే, కాకపోతే పారాంథసిస్, బ్రాకెట్స్ని పారాంథసిస్ అంటాము. ఆర్డర్ ఆఫ్ O అని ఉంది చూడు, O అనేది ఆర్డర్ ఆఫ్ కదా బోర్డ్ మాస్లో. ఇక్కడ E అనేది ఎక్స్పోనెంట్. సో సిమిలర్ అనమాట. సో మనం బోర్డ్ మాస్ అనే పెట్టుకుందాం ఈజ్ ఆఫ్ టర్మినాలజీ కోసం. సో ఏమన్నా లెట్సే ఒక క్యాలిక్యులేషన్ తీసుకుందాం. ప్రింట్ ఆఫ్ 1+3 అనుకుందాం. నెక్స్ట్ ఇది మల్టిప్లైడ్ బై ఒక 9 - 2 ఏదో ఒకటి డివైడెడ్ బై 2. నెక్స్ట్ దీనికి పవర్ ఆఫ్ 2 అని చెప్తున్నాను నేను. సపోజ్ ఇది మన క్యాలిక్యులేషన్ అనుకుందాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బోర్డ్ మాస్ రూల్స్ చూసుకోవాలి. బ్రాకెట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్, O అంటే ఆర్డర్ ఆఫ్ కదా. సో ఫస్ట్ ఎక్స్పోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ లినియర్ క్యాలిక్యులేషన్ పక్కా మ్యాండేటరీ. సో ఫస్ట్ బ్రాకెట్స్ లోపల వరుసగా వెళ్దాం. M వస్తుంది స్టార్ట్. మల్టిప్లికేషన్ ఈజ్ ద స్టార్టింగ్ స్టేజ్. సో మనం మల్టిప్లై చేస్తాం ఫస్ట్, అండ్ దెన్ డివిజన్. సో మల్టిప్లికేషన్ ఈ రెండింటి మధ్య చేసేస్తాం. ఫస్ట్ ఇవి రెండు సాల్వ్ చేసుకుంటాం, అండ్ దెన్ వాటి మధ్యలో మల్టిప్లికేషన్ చేసుకుంటాం, అండ్ దెన్ డివైడ్. ఆ తర్వాత ఎక్స్పోనెంట్ చేసేసుకుంటాం వాటికి. సో దీన్ని చేస్తే మనకి 196. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్తో కొంచెం బెటర్గా ఉంటుంది. లెట్సే మనం ఫస్ట్ డివిజన్కి ఇంకా ఫ్లోట్ డివిజన్కి డిఫరెన్సెస్ చూద్దాము. సపోజ్ 5/2 అనుకుందాం. 5/2ని ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? నార్మల్గా డివైడ్ చేస్తే. సో ఇక్కడ నార్మల్ డివిజన్ మనకి 2.5 వస్తుంది. సో 2.5 ఇక్కడ వస్తుంది. కానీ మనము ఫ్లోట్ డివిజన్ చేసామనుకో 5/2, ఇక్కడ ఏమవుతుందంటే మన కోషంట్, ఇక్కడ జనరల్గా ఇక్కడ కోషంట్ తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే 5/2 చేసినప్పుడు మనకి ఆ ఫ్లోట్లో ఏవైతే వాల్యూ ఉంటుందో అది నెగ్లెక్ట్ చేసి ఇంటిజర్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. సో 5/2కి ఇక్కడ 2 వస్తుంది వాల్యూ. సారీ, ఇక్కడ 2 డివిజన్స్. దీన్ని ఫ్లోట్ డివిజన్ అంటాం మనం. దీనికి 2 వస్తుంది వాల్యూ. సో ఇది డిఫరెన్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్కి. నెక్స్ట్ కమెంట్స్ ఏదైనా ఇట్లా పెట్టుకోవాలంటే మనం ముందు హ్యాష్ యూజ్ చేస్తాము. హ్యాష్ పెట్టేసి ఏదైనా చేస్తే అది ఏమన్నా మనం టైప్ చేసుకోవచ్చు కమెంట్స్ కోసం. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ మీకు తెలుసు. ప్రింట్ 10 into 3, ప్రింట్ 10 into 3 which is exponent 10 power 3 అది.
10 power 3 is 1000. సో మల్టిప్లికేషన్స్కి అది డిఫరెన్స్, లైక్ మల్టిప్లికేషన్ అండ్ ఎక్స్పోనెంట్కి అది డిఫరెన్స్, డివిజన్ అండ్ ఫిక్స్డ్ డివిజన్ అండ్ ఫ్లోట్ డివిజన్కి అది డిఫరెన్స్. అండ్ ఇవన్నీ మల్టిప్లై చేసేటప్పుడు, అడిషన్స్ చేసేటప్పుడు మనం బోర్డ్ మాస్ రూల్ ఫాలో అవుతాం. సో చాలా సింపుల్. అథమెటిక్ అండ్ వేరియబుల్స్ మొత్తం ఇదే ఉంటుంది. సో వేరియబుల్ అంటే ఏంటిది? సపోజ్ లెట్సే ఒక వేరియబుల్ పేరు ఏఐ అనే అనుకుందాం. ఏఐ అనేది ఒక వేరియబుల్, నా ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. అట్లా ఒక వాల్యూ ఇచ్చేద్దాం 5. సో ఇప్పుడు నేను అది ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అన్నప్పుడు నాకు 5 అని వస్తుంది ఫస్ట్. నేను ఇక్కడ 5 అని వస్తుంది, కానీ నేనేం చేస్తాను, ఐ రీఅసైన్ ద వాల్యూ. ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ లెట్స్ సే 50. ఇప్పుడు 50 ఇచ్చా. ఇప్పుడు దాని వాల్యూ మళ్ళీ నేను ప్రింట్ చేసినప్పుడు 5 ఉంటుందా లేకపోతే 50 ఉంటుందా? 50 ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేశాను కాబట్టి. 5 ఉన్నది రీఅసైన్ చేశాను, సో 50 వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనకి C++లో చూస్తుంటాము, కొన్ని క్యారెక్టర్స్ని ఫిక్స్ చేయడానికి మనం కొన్ని యూజ్ చేస్తాం, ముందర టర్మినాలజీస్ అలాంటివి యూజ్ చేయొచ్చు ఇక్కడ కూడా, కానీ అది ఎక్సెప్షనల్ కేస్, మనకి జనరల్ యూస్లో లేదు. సో ఇలా రీఅసైన్ చేసుకుంటే మళ్ళీ 50 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఇది బేసికలీ. ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్, ఏదైనా ఉండొచ్చు, కానీ వాటికి నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. యూ షుడెంట్ స్టార్ట్ విత్ అండర్స్కోర్, యూ షుడెంట్ స్టార్ట్ విత్ నెంబర్స్, you should start with some alphabets. Let's say AI_123 is fine. ఇది ఒక వేరియబుల్లా వాడుకోవచ్చు. కానీ అండర్స్కోర్ ఏఐ ఇలాంటివి ఇవ్వకూడదు. అండర్స్కోర్ ఏఐ లేకపోతే 1AI_2 ఇలాంటివి ఇవ్వకూడదు. ముందర ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వకూడదు అండ్ ముందర అండర్స్కోర్స్తో స్టార్ట్ అవ్వదు, గుడ్ నేమింగ్ కన్వెన్షన్స్ కోసం. అండ్ ఆల్వేస్ క్యామెల్ కేస్ అని ఒకటి ఉంటుంది. సో వాట్ ఈజ్ క్యామెల్ కేస్? క్యామెల్ కేస్ అంటే ఏంటిదంటే, క్యామెల్ కేస్ అంటే వెనెవర్ యూ స్టార్ట్ సంథింగ్, దాని లైక్ ఏ వర్డ్కైనా, లెట్స్ సే ఇంట్రో టు పైథాన్ ఈ హెడ్డింగ్ ఉందా, ఇప్పుడు ఈ హెడ్డింగ్లో ఇది క్యామెల్ కేస్ అనే అంటారు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన ప్రతి వర్డ్కి క్యాప్స్ ఉంది. లైక్ ఇక్కడ ఐ క్యాప్స్, ఇక్కడ టీ క్యాప్స్, ఇక్కడ పీ క్యాప్స్, ప్రతి వర్డ్కి ఒక వాట్ డు వి సే క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ లెటర్. సో ఇంట్రో టు పైథాన్ అనేది ఇక్కడ క్యామెల్ కేస్ అనమాట. సో క్యామెల్ కేస్ కూడా మీరు అది గుడ్ నేమింగ్ కన్వెన్షన్ లాగా. అండ్ ఇక్కడ రాస్తున్న జస్ట్ ఇన్ కేస్ వాట్ యూ షుడెంట్ డూ, వేరియబుల్స్ shouldn't be named by starting with underscores or 1 2 3 numbers. Okay. And so next we'll try to use incrementations and all. ఇప్పుడు ఏఐకి 5 అనే వాల్యూ ఉంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే గూగుల్ కొలాబ్లో సెల్ టు సెల్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏఐని ప్రింట్ చేస్తే 50 ఈ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ అసైన్ చేస్తుంది అలాంటివి రావన్నమాట. లైక్ అప్డేట్ అయిపోయింది ఆ వాల్యూ, వన్స్ అప్డేటెడ్ ఇట్స్ ఫిక్స్డ్. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సే I increment it like this, AI is equals to AI plus 10. సో ఇప్పుడు దాని వాల్యూ 60 ఉంటుంది. ప్రింట్ AI. సో ఇలా ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అలానే మైనస్ చేసుకోవచ్చు. ఇవి డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. ఇలా పర్ఫామ్ చేస్తాం. ప్లస్ చేసి ఆర్ మైనస్ చేసి అదే వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో అదే ఆ వేరియబుల్ మీద ఇంక్రిమెంట్ అన్న డిక్రిమెంట్ అన్న అవుతుంది. సో ఇలాంటివి పర్ఫామ్ చేస్తాం. అండ్ మల్టిప్లికేషన్స్, లెట్స్ సే మనం ఒక కేస్ తీసుకుందాం, నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 4 years ఇట్లాంటివి క్యాలిక్యులేట్ చేయడానికి. సో లెట్స్ సే ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పండి, ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, లైక్ లెట్స్ సే 5 yearsలో ఎన్ని డేస్ ఉంటాయి, డేస్ పర్ ఇయర్, it would be
per year 365. And hours per day, how many hours per day? 24 hours per day, 24. And minutes per day, okay. Yeah, so automatic వచ్చేసింది. Minutes per hour 60, seconds per minute 60, and ignore this, number of years into days per hours. ఓకే, సో ఇది డైరెక్ట్గా ఇచ్చేసారు, సో జనరలైజ్డ్ కోడ్ కాబట్టి. అండ్ మనం ఇక్కడ వీడు ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు. సో బెటర్ టర్మినాలజీ కోసం మనం ఇది ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అవసరం లేదు, బట్ నాట్ మ్యాండేటరీ, బట్ జస్ట్ టు లుక్ గుడ్, ఒక డీసెంట్ డెవలపర్ చేసే థింగ్స్. లెట్స్ సే టోటల్ సెకండ్స్ and you print this total seconds. సో బేసికలీ ఏం చేసాం, మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 తీసుకున్నాం, డేస్ పర్ ఇయర్ ఎన్ని 365, హార్స్ పర్ డే 24, మినిట్స్ పర్ అవర్ 60, సెకండ్స్ పర్ మినిట్ 60. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం ఫిల్ చేసాం. మనకి ఎన్ని ఇయర్స్కి కావాలో తెలుసు, ఒకటి అసైన్ చేసుకున్నాము, మిగిలినవన్నీ బేసిక్ డీటెయిల్స్. అండ్ టోటల్ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏం కావాలి, అన్నీ మల్టిప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ పర్ ఇయర్ తర్వాత ఏం మల్టిప్లై చేసాం, హార్స్ పర్ డే, అండ్ దెన్ అగైన్ మినిట్స్ పర్ అవర్, అండ్ దెన్ సెకండ్స్ పర్ మినిట్. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు టోటల్ సెకండ్స్ వస్తాయి. ఏ స్టేజ్ వరకు కావాలో ఆ స్టేజ్ వరకు మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ మినిట్స్ పర్ అవర్, ఎన్ని మినిట్స్ ఉన్నాయి 5 ఇయర్స్లో అనుకుంటే యూ స్టాప్ ఇట్ హియర్ మినిట్స్ పర్ అవర్ దగ్గర. సో ఎక్కడి వరకు కావాలి అప్పటిదాకా మల్టిప్లై చేసుకుంటాం. సో 5 ఇయర్స్లో ఇన్ని సెకండ్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్ అథమెటిక్ ఆపరేషన్స్. సపోజ్ మనం ఇలానే ఒక ఫ్లోట్ వాల్యూస్ మీద పర్ఫామ్ చేయాలనుకుంటే, లెట్స్ సే డేస్ పర్ లీప్ ఇయర్ అనుకుందాం. లెట్స్ సే లీప్ ఇయర్, డేస్ పర్ ఇయర్, జస్ట్ అజంప్షన్ లాగా మనం 365.25 తీసుకుందాం, జస్ట్ ఫర్ అజంప్షన్. ఇప్పుడు టోటల్ సెకండ్స్ సిమిలర్గా చేసామనుకో, డేస్ పర్ ఇయర్ ఇది ఒక్కటి అప్డేట్ చేసాం మనం, మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. సో నేను ఇదే తీసుకుంటా, టోటల్ సెకండ్స్, డేస్ పర్ ఇయర్ ఒక్కటి అప్డేట్ చేసాం. అండ్ లెట్స్ ప్రింట్ దిస్, ప్రింట్ టోటల్ సెకండ్స్. సో యూ గెట్ ఫ్లోట్ వాల్యూ. సో ఇప్పుడు ఇన్ జనరల్గా లైక్ ఎప్పుడైనా నేను ఇలా సమ్ గ్రే కలర్లో మీకు ఇలా కనపడుతూ ఉండొచ్చు, లైక్ నేను టైప్ చేస్తున్నప్పుడు. సో ఆల్రెడీ అది చెప్పేస్తుంది మనం యూజ్డ్ వేరియబుల్స్ పైన కొంచెం ఈజీగా లైక్ టైప్ చేసేయడానికి, రెడెండెంట్ టైపింగ్ డిక్రీజ్ చేయడానికి. దెన్ యూ నీడ్ టు యూస్ ట్యాబ్ యూజ్ చేస్తే ఫిల్ అయిపోతుంది, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా లైక్ ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే వాళ్ళకి. అండ్ డీబగ్గింగ్, హౌ డూ యూ డూ డీబగ్గింగ్ whenever you get some errors, let's say print. సో ఎర్రర్స్ని రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు నేను అక్కడ డిఫైన్ చేసింది హెచ్ఆర్ఎస్ పర్ డే కదా. సో హెచ్ఓఆర్ఎస్ పర్ డే అని చెప్పేసి ఇద్దాము. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను అనుకో, అఫ్ కోర్స్ నాకు ఎర్రర్ వస్తుంది. నేమ్ హార్స్ పర్ డే ఈజ్ నాట్ డిఫైన్డ్, బికాజ్ నేను అది డిఫైన్ చేయలేదు. నేను డిఫైన్ చేసింది హెచ్ఆర్ఎస్ పర్ డే, దానికి ఒక వాల్యూ అసైన్ చేశాను. సో అది డిఫైన్ చేశాను కాబట్టి అది మాత్రమే ఉంటుంది. సో ఇలా నేమ్ ఎర్రర్ అనేది నేమింగ్ కన్వెన్షన్ ఎర్రర్స్. నెక్స్ట్ గోల్స్, మనం అథమిక్ అండ్ వేరియబుల్స్ కవర్ చేసాం. సో నెక్స్ట్ విల్ కవర్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఫంక్షన్స్? సో ఫంక్షన్స్ అనేది మీ కోడ్ని ఆర్గనైజ్ చేస్తుంది అండ్ రెడెండెన్సీ డిక్రీజ్ చేస్తుంది. సో లెట్స్ సే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫంక్షన్కి. లెట్స్ సే డెఫ్ ఫంక్షన్స్, లెట్స్ సే def. సో డెఫ్ అనేది ఒక ఫంక్షన్ డిఫైన్ చేసే ముందు చేసేది. డెఫ్ అనేది ఇట్లా ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేయడానికి వాడతాం. సో లెట్స్ సే ఇదే తీసుకుందాం, సంథింగ్ వీఆర్ గెటింగ్ సంథింగ్ యాడ్ 3. యా,
సో ఒక ఫంక్షన్ నేమ్ యాడ్3 అనేది దాని నేమ్, అండ్ ఇది ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ అండర్ స్కోర్ వేర్ అనేది. ఇక్కడ నేను ఇప్పటిదాకా అది డిఫైన్ చేయలేదు, సో అది వ్యాలిడ్ కాదు. కానీ ఇన్పుట్ వేర్ అనేది నువ్వు పాస్ చేయాలి ఆ ఫంక్షన్ని వాడాలి అంటే. సో లెట్సే ఇది ఫంక్షన్ నేమ్, మీ ఇష్టం వచ్చిన నేమింగ్ యూజ్ చేసుకోండి. అండ్ నువ్వు ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నావో దాని నేమ్ ఇది బయట నుంచి పాస్ చేస్తుంది. ఇది ఒక బాక్స్ లాగా, ఈ బాక్స్లో నువ్వు పాస్ చేస్తావు. ఈ బాక్స్లోకి పంపించే దాని పేరు ఇన్పుట్ వైర్, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నావు అవుట్పుట్ వేర్ అని, అక్కడ టెంపరీ. సో అది నువ్వు ఫంక్షన్ బయట యాక్సెస్ చేయలేవు అనమాట. లైక్ వాట్ ఎవర్ వేరియబుల్ యూ డిఫైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ యూ కాంట్ యాక్సెస్ ఇట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. యూ కెన్ కాల్ ఇట్ ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డిఫైన్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. సో ఈ అవుట్పుట్ వేర్ అనేది వీడు ఇక్కడ వరకే తీసుకుంటున్నాడు, రిటర్న్ అవుట్పుట్ వేర్. సో ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తావో అక్కడ రిటర్న్ వాల్యూ అవుట్పుట్ వేర్ ఏమైతే వస్తుందో అది ఇస్తుంది మనకి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా లెట్స్ స్పీక్ ఇన్ దిస్ వర్డ్స్. లెట్స్ ఏ ఇక్కడ న్యూ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్ 3 అనేది వస్తుంది మనకి. సో న్యూ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నెంబర్ అనేది ఒక వేరియబుల్ ర్యాండమ్గా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా యాడ్ అండర్ స్కోర్ 3 ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ సపోజ్ నేను 10 అని పాస్ చేస్తున్నా. సో ఆ 10 అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఈ 10 అనేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత అవుట్పుట్ వేరియబుల్లో కంప్యూట్ ఏమవుతుంది, 10 + 3 ఇట్ ఈస్ 13. అవుట్పుట్ వేరియబుల్లో 13 అనేది రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అయిన నెంబర్ మనకి ప్రింట్ అవుతుంది. సో రిటర్న్ అనేది మనకి 13. సో 13 అనేది మన అవుట్పుట్. సో ఫంక్షన్స్ అనేది మనం ఇలా కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూ డిఫైన్ ఇట్ అండ్ దెన్ యూ కాల్ ఇట్. whenever you call a function you need to pass the argument. ఇక్కడ ఒకటే ఇచ్చాం కాబట్టి ఒకటే. లెట్స్ సే మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ వేర్ 1 అని ఇది అనుకుందాం, అండ్ ఇన్పుట్ అండర్ స్కోర్ వేర్ 2 అనుకుందాం. ఇక్కడ +3 అయ్యే బదులు లెట్స్ సే ప్లస్ ఇన్పుట్ వేర్ 2. ఇది సింపుల్గా ఏంటంటే అడిషన్ చేస్తున్నాం. అడిషన్కి A+B సింపుల్గా చెప్పాలంటే ఎంత కాంప్లెక్స్గా నేమింగ్స్ తీసేసి AB అనుకున్నా ఏబీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ లాగా ఈ ప్రాబ్లమ్ సింపుల్గా. సో నువ్వు పాస్ చేసేటప్పుడు ఇక్కడ 2 ఇచ్చావు డెఫినేషన్లో, ఇన్పుట్ వేర్ 1 ఇన్పుట్ వేర్ 2. సో ఇక్కడ నువ్వు పాస్ చేయాల్సిన కూడా 2 ఉంటాయి. 10 + 20 అనుకున్నావు, సో 10 20 పాస్ చేస్తావు. 10 20 అనేది నీకు యాడ్3 ఫంక్షన్లోకి వెళ్తాయి. లెట్స్ ఏ సమ్ ఆఫ్ 2. సో ఇదే ఫంక్షన్ని మనం కాల్ చేయాలి కదా, సమ్ ఆఫ్ 2. అండ్ ఇప్పుడు మనకి న్యూ నెంబర్లో 10 + 20 30. సో ఇది మన అవుట్పుట్. సో ఫంక్షన్స్ అనేవి ఇవన్నమాట. సో ఫంక్షన్స్ మన టాపిక్ అయిపోతాయి. ఇప్పుడు ఫంక్షన్ హెడర్ అంటే ఏంటిది? ఫంక్షన్ హెడర్ అనేది నేమ్ ఆఫ్ ఫంక్షన్ని ఇంకా దాని ఆర్గ్యుమెంట్స్ని డిఫైన్ చేసేది. ఇది ఫంక్షన్ హెడర్. ఓకే, ఎవ్రీ ఫంక్షన్ ఇట్ బిగిన్స్ విత్ డెఫ్ విచ్ టెల్స్ పైథాన్ వాట్ వీఆర్ అబౌట్ టు డిఫైన్ ఎ ఫంక్షన్. ఈ ఎగ్జాంపుల్లో మనం యాడ్3 గురించి చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ 2 గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఇన్పుట్ వేర్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట, నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ వేరియబుల్. ఇట్ విల్ బి యూజ్డ్ టు ఇన్పుట్ ఇన్ ద ఫంక్షన్. ఇది ఆల్వేస్ ఇట్ వుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ద parenthesis that appear immediately after the name of the function. లైక్ సమ్ ఆఫ్ 2 పక్కనే ఇమీడియట్గా parenthesis ఉంటే దాని లోపల మనకి డిఫైన్ చేసి ఉంటాయి ఇవి. అలానే ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ లేకుండా కూడా ఉండొచ్చు. లెట్స్ సే ఇదే ఉంది, సపోజ్ లెట్స్ సే సేమ్ థింగ్ మనం ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ లేకుండా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. లెట్స్ సే వీ హ్యావ్ నో ఆర్గ్యుమెంట్స్, ఐ విల్ జస్ట్ పాస్ ఎ బ్లాంక్ ఫంక్షన్. అండ్ ఇక్కడ నాకు నోన్ వాల్యూస్ ఉండాలి. అప్పుడు ఐ షుడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ వాల్యూస్. లైక్ నేను ఏం వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. లెట్స్ సే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 20^2. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక కాల్ చేస్తాను సమ్ ఆఫ్ 2ని. లెట్స్ సే cal అని ఒక సమ్ వేరియబుల్ డిఫైన్ చేసుకున్నా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2. సమ్ ఆఫ్ 2ని నేను కాల్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ 2 ఐ షుడెంట్ పాస్ ఎనీథింగ్. సమ్ ఆఫ్ 2 ప్లస్ నేను ఏదో నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నా. ఇంకా ఆ 20/2కి నేను ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నా, మై చాయిస్ 1 యాడ్ చేస్తా. అండ్ నౌ ఐ ప్రింట్ cal. సో ఇక్కడ నేను పిలుస్తున్నా, ఐ కాల్డ్ మై ఫంక్షన్. ఇక్కడ మనకి ఎర్రర్ ఇక్కడ వచ్చింది.
unsupported operand types, because I can't add a function and a normal integer type. So this is unsupported. What should you should do? You should do this because it's a function. ఒక parenthesis ఇచ్చి ఎంటీ parenthesis, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ పాసింగ్. సో యూ గెట్ ఇట్, హౌ టు కాల్ ద ఫంక్షన్ అండ్ హౌ టు డిఫైన్ ద ఫంక్షన్, and you can perform whatever options you do. So without passing arguments and with passing arguments, these are functions. So మిగిలిందంతా మనం బాడీ అంటాం. All these are, this is body and this is header for a function. So how to run చూసారు మీరు, how to call a function చూసారు. This is how calling the function and this is defining the function. ఫస్ట్ ఎప్పుడైనా మీరు డిఫైన్ చేస్తారు ఫంక్షన్ని and then you call the function. And another thing is, when you're naming your functions, you should use only lowercase letters with words separated by underscores instead of spaces. సో ఇక్కడ నేను అండర్స్కోర్స్ యూజ్ చేస్తాను చూడండి, input underscore var 2 and my initial word is small. I can use caps, it doesn't cause any error, but just for naming, like better naming functionalities, better naming terminologies and all. So just in case, కానీ అండర్స్కోర్ మాత్రం మ్యాండేటరీ. లైక్ యూ షుడెంట్ లీవ్ ఎస్ ద స్పేస్ వైల్ డిఫైనింగ్ ఫంక్షన్స్. అండ్ వర్డ్స్ అనేది ఎప్పుడైనా అండర్స్కోర్స్ సపరేట్ ఉండాలి, నాట్ స్పేసెస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నేమింగ్ అనేది మీకు న్యాచురల్గా ఓవర్ టైం అలవాటు అయిపోతుంది, మెల్లమెల్లగా కంఫర్టబుల్ అయిపోతారు. సో ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, జస్ట్ పైథాన్ హ్యాబిచ్యూడ్ అవ్వడానికి. సో లెట్స్ ఒక ట్యాక్స్ పేయింగ్ అనుకుందాం. ఒక ఫంక్షన్ పేరు డెఫ్ పే అండ్ లెట్స్ సే నెంబర్ ఆఫ్ అవర్స్, నాకు ఇన్ని అవర్స్కి ఎంత పే వస్తుంది అన్నట్టుగా. లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫంక్షన్ అండ్ ఐ పాస్ నెంబర్ ఆఫ్ అవర్స్ యాజ్ మై ఆర్గ్యుమెంట్ టు క్యాలిక్యులేట్ మై పే. సో నాకు పే ప్రీ ట్యాక్స్, లైక్ బిఫోర్ ట్యాక్స్ నాకు ఎంత పే వస్తుంది. సో ఐ గెట్ దిస్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది వి పాస్డ్ ఇట్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ 15 ఎందుకు, లెట్స్ సే నాకు $15 per hour వస్తుంది. సో ఐ మల్టిప్లై విత్ 15, లైక్ నెంబర్ ఆఫ్ ఎన్ అవర్స్ వర్క్ చేస్తే అవర్స్ ఇంటూ 15. సో నేను ఎన్ అవర్స్ వర్క్ చేశాననేది నేను లైక్ ఆర్గ్యుమెంట్లకు పాస్ చేయాలి. ఇక్కడ నేను 40 hours వర్క్ చేశానని చెప్పి పాస్ చేస్తున్నాను ఆర్గ్యుమెంట్. సో 40 hours పాస్ అయితే 40 ఇంటూ $15 per hour కాబట్టి ఇది అక్కడ మల్టిప్లై అవుతుంది. అండ్ దిస్ ఈజ్ మై బిఫోర్ ట్యాక్స్ పే. కానీ నాకు ట్యాక్స్ ఉంటుంది కదా, సో ఆఫ్టర్ ట్యాక్స్ ఏమవుతుంది, పే ప్రీ ట్యాక్స్ ఇంటూ 1 minus 0.12 అంటే 0.12 అండ్ వై ఈజ్ అంటే నాకు 12% ట్యాక్స్ బ్రాకెట్ అనుకుందాం లెట్స్ సే. సో 12% ట్యాక్స్ బ్రాకెట్ ఉన్నప్పుడు మనం 1 minus 0.12 అని చెప్పి చేస్తాం అనమాట జనరల్లీ. దాంతో మల్టిప్లై చేస్తే నీకు డైరెక్ట్ రెస్ట్ ఆఫ్ ద అమౌంటే వస్తుంది కదా. వాట్ ఐ మెంట్ ఈస్, ప్రీ ట్యాక్స్ అనేది సపోజ్ లెట్స్ సే ఇక్కడ ప్రింట్ చేసేస్తాను నేను ఫస్ట్. ఇక్కడ ప్రింట్ నా ప్రీ ట్యాక్స్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రీ ట్యాక్స్, పే ప్రీ ట్యాక్స్. సో దీన్ని కంప్యూట్ చేస్తే ఇప్పుడు నాకు పే ప్రీ ట్యాక్స్ ఎంత ప్రింట్ అయింది, 600. సో నాకు ఇనిషియల్గా $600 వస్తున్నాయి. సో $600 వచ్చిన తర్వాత నేను ఎలా కంప్యూట్ చేస్తున్నాను, ఇంటూ 1 minus 0.2 బదులు నేను వాట్ ఇఫ్ ఐ మల్టిప్లైడ్ విత్ జస్ట్ 12%. లైక్ లెట్స్ సే పే ఆఫ్టర్ ట్యాక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇదే తీసుకొని లెట్స్ కమెంట్ అవుట్ దిస్. ఓకే, సో మనము ఇక్కడ ఇలా ట్రై చేద్దాం. ఇప్పుడు 1 minus 0.2 బదులు లెట్స్ సే జస్ట్ 0.12, ఎందుకంటే నాకు 12% ట్యాక్స్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మనకి రెస్ట్ మిగిలిపోయిన అమౌంట్ వస్తుంది. లైక్ $72 ఈజ్ ద ట్యాక్స్ విచ్ ఐ పే. లైక్ 0.12 అంటే అంతే కదా అమౌంట్లో, కానీ మనకు కావాల్సింది ఏంటి ఆఫ్టర్ ట్యాక్స్ కాబట్టి 100 minus 0.12 చేస్తే అదే వస్తుంది కదా. సో 1 minus
0.12 విచ్ ఇస్ జస్ట్ పాయింట్. ఎలానే డిఫైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, సేమ్ వస్తుంది. సో పే ఆఫ్టర్ ట్యాక్స్ 528. అండ్ ఇక్కడ డబుల్ టైం ప్రింట్ చేస్తున్నాను నేను. ఆఫ్టర్ ట్యాక్స్, బిఫోర్ ట్యాక్స్, ఓకే, ప్రీ ట్యాక్స్, ఓకే. సో ఇది ఆఫ్టర్ ట్యాక్స్ మనకి అమౌంట్ వచ్చేసింది క్యాలిక్యులేట్ చేసుకొని $72 మైనస్ చేసుకొని. అండ్ జస్ట్ ఒక జనరలైజ్డ్ ఫంక్షన్, ఒక ఎగ్జాంపుల్ లాగా. అండ్ లెట్స్ గో టు నెక్స్ట్ థింగ్. లేకపోతే దీంట్లోనే మనం వాట్ ఇఫ్ లైక్ ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ ఎలా జరుగుతుంది, నేను జస్ట్ పే ఆఫ్ 40 అని చెప్పి పిలిచేస్తున్నా, డైరెక్ట్ పే ఆఫ్ 40 అని చెప్పి పిలిచేస్తున్నా. జస్ట్ పాస్డ్ మై 40 hours యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ దెన్ ఐ కాల్డ్ ఇట్. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు అలొకేట్ ఇట్ టు డిఫరెంట్ వేరియబుల్, ఇంకొక వేరియబుల్కి నేను అలొకేట్ చేసుకుంటా. పే ఫుల్ టైం అనుకుందాం, పే ఫుల్ టైం, పే పార్ట్ టైం. ఓకే, సపోజ్ మనం ఒక ఫుల్ టైంకి ఒక పే ఉంది, పార్ట్ టైంకి ఒక పే ఉంది. అండ్ రెండింటికి సేమ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. పార్ట్ టైంలో నేను 32 hours స్పెండ్ చేస్తాను. సో ఒక వీక్లో నేను ఫుల్ టైం పని చేయొచ్చు, పార్ట్ టైం పని చేయొచ్చు, అవన్నీ యాడ్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ పే టోటల్ అనేది ఫుల్ టైం ప్లస్ పార్ట్ టైం మిక్స్ చేసుకొని సేమ్ అదే ఫంక్షన్కి రెండు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా. అండ్ ఇదేమో ఫుల్ టైంకి పంపించిన ఆర్గ్యుమెంట్తో క్యాలిక్యులేట్ చేస్తుంది విచ్ ఇస్ 40 hours. అండ్ దెన్ ఇదేమో 32 hours క్యాలిక్యులేట్ చేస్తుంది. సో 40 hours మనం పాస్ చేసినప్పుడు 528 అనేది మన ఆఫ్టర్ ట్యాక్స్ కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 600 వచ్చేసి 528 అనేది మనకు ఆఫ్టర్ ట్యాక్స్. అండ్ 480 అనేది మనకు పార్ట్ టైంలో వచ్చిన ఫుల్ అమౌంట్ బిఫోర్ ట్యాక్స్. 422 అనేది ఆఫ్టర్ ట్యాక్స్. అండ్ రెండు ఆఫ్టర్ ట్యాక్స్ మనం యాడ్ చేస్తే విచ్ ఇస్ 528 ఇంకా 422 యాడ్ చేస్తే మనకు 950.4 అనేది మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇది ఒక ఇలా బేసిక్ పైథాన్ కోడ్స్ ఇంప్లిమెంట్, ఇది ఒక జస్ట్. సో స్కోప్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఎక్కడైనా ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల డిఫైన్ చేసి బయటకు కాల్ చేస్తే వస్తుందా, దీన్నే స్కోప్ అనే ఒక టెర్మినాలజీ అంటారు. సో ప్రింట్ లెట్స్ సే పే ఆఫ్టర్ ట్యాక్స్. నేను పే ఆఫ్టర్ ట్యాక్స్ని ఎక్కడ నేను డిఫైన్ చేయలేదు బయట. సో పే ఆఫ్టర్ ట్యాక్స్ యా. సో ఇది నేను బయట ఇక్కడ డిఫైన్ చేయలేదు కదా, ఐ డిఫైన్డ్ ఇట్ హియర్, పే ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో దీని స్కోప్ అనేది ఓన్లీ ఫంక్షన్ లోపలే లిమిట్ అయి ఉంటుంది. వాట్ ఇఫ్ ఐ కాల్ దిస్, ఐ గెట్ అన్ ఎర్రర్, నేమ్ పే ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మనం బయట డిఫైన్ చేయలేదు. ఇది బయట మనం ఏమైనా డిఫైన్ చేసామా, పే టోటల్, ఇది బయట డిఫైన్ చేసిందే కదా, నాట్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో వాట్ ఇఫ్ ఐ కాల్ పే టోటల్, నాకు వచ్చేస్తుంది బికాస్ దీని స్కోప్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో గ్లోబల్గా ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, ఇది మాత్రం లిమిటెడ్, లోకల్ స్కోప్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో స్కోప్ అనే టెర్మినాలజీకి మీనింగ్ అది. అండ్ ఫంక్షన్స్ విత్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ గురించి మీకు ఇందాకే చెప్పాను. లైక్ ఇవి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్, లైక్ ఇలానే మనం ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇన్పుట్ వేర్ 3 అని కూడా పాస్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ద థింగ్ టు రిమెంబర్ ఈజ్, ఇక్కడ మీరు ఎన్ని పాస్ చేస్తే ఇక్కడ అన్ని పాస్ చేయాలి. డిఫైన్ చేసేటప్పుడు ఎన్ని డిఫైన్ చేశారో కాల్ చేసేటప్పుడు కూడా అన్నీ ఉండాలి దానికి ఆర్గ్యుమెంట్స్. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ +3 అని కూడా ఉందనుకో, ప్లస్ సి అనుకుందాం. ఇక్కడ నేను 3 పాస్ చేశా, సి అంటే ఇక్కడ కూడా ఇంకోటి పాస్ చేయాలి 30. అలా లైక్ మీరు ఎన్నైనా డిఫైన్ చేసుకోండి, అన్నీ పాస్ చేయాలి. ఇలా పాస్ చేయలేదు అనుకో, మీరు డిఫైన్ అయితే చేసి ఇలా పాస్ చేయలేదు అనుకో, యూ గెట్ అన్ ఎర్రర్, సమ్ ఆఫ్ 2 మిస్సింగ్ 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి. సో ఇలా ఎర్రర్ వస్తుంది. సో ఎన్ని డిఫైన్ చేస్తే అన్ని పాస్ చేయాలి. అలానే దానికంటే ఎక్కువ పాస్ చేసినా కానీ మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ 2 టేక్స్ 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 4 వర్ గివెన్. సో ఆ నెంబర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డెఫినేషన్కి కాలింగ్కి, ఫంక్షన్ డెఫినేషన్లో ఎన్ని డిఫైన్ చేస్తామో కాలింగ్లో కూడా అన్నీ ఉండాలి. సో ఇవి సమ్ బేసిక్ ఫంక్షన్స్. ఇంకా దాని వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు చెప్పాను. ఆర్గ్యుమెంట్స్ లేకుండా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి డిఫైన్ చేయాల్సి వస్తాయి. లెట్స్ సే ఒక గ్రీట్ చేస్తున్నాం ఎవరినైనా, దానికి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను, డెఫ్ గ్రీట్. సో డెఫ్ గ్రీట్ అండ్ ఐ వుడ్ సే ప్రింట్ గ్లాడ్ టు మీట్ యూ అనుకున్నాం. హలో గ్లాడ్ టు మీట్ యూ, ఇలాంటిది ఒక ప్రింట్ స్టేట్మెంట్ నేను ఒకటి జస్ట్ ఒక ఫంక్షన్ కాల్ చేశాను. దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదు బికాజ్ ఐ జస్ట్ హ్యావ్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ కూడా ఏం ఆర్గ్యుమెంట్స్ లేకుండానే నేను కాల్ చేస్తాను. సో అక్కడ హలో గ్లాడ్ టు మీట్ యూ. సో ఇవి ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. అండ్ స్కోప్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవి సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఫంక్షన్స్. అండ్ లెట్స్ గో టు డేటా టైప్స్. సో వాట్ ఆర్ డేటా టైప్స్? సో మనం ప్రతి ఒక్క టైప్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడుకున్నాం.
ఫంక్షన్ ఫ్లోట్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్లోట్ అంటే పాయింటర్స్ వచ్చి లైక్ లెట్స్ సే 5.2 అని ఇందాక చూసాం మనం స్టార్టింగ్లో. ఇక్కడ మాట్లాడుకున్నాము, ఇక్కడ 5/2 అని ఉంది, ఇక్కడ మనకి పాయింట్ ఉంది 2.5. ఇది ఇంటీజర్ కాదు, ఇది ఫ్లోట్. అండ్ ఇక్కడ జస్ట్ 2 అని ఉంది. నార్మల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్. అండ్ వాట్ ఇస్ స్ట్రింగ్? వీ హ్యావ్ స్ట్రింగ్, వీ హ్యావ్ బూలియన్, వీ హ్యావ్ క్యార్. సో క్యార్ అంటే ఏంటిది? క్యార్ అంటే జస్ట్ ఒక సింగిల్ క్యారెక్టర్. ఫంక్షన్స్ అయిపోయింది. సో డేటా టైప్స్ మన టాపిక్. డేటా టైప్స్. సో డేటా టైప్స్లో ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటిది? ఇంటీజర్ అంటే ఏంటిస్ దిస్ 3 అనేది ఒక ఇంటీజర్, లేకపోతే 4, 5 ఏదైనా ఇవన్నీ ఒక ఇంటీజర్ 50. సో నెక్స్ట్ మనకి ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్, వాట్ ఈస్ ఫ్లోట్? 2.5 లేకపోతే 6.78 ఎన్నైనా ఉండొచ్చు, 5. సమ్ ర్యాండమ్ నెంబర్స్, ఎనీథింగ్. ఇవన్నీ ఫ్లోట్స్ అంటారు. సో ఫ్లోట్ మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. ఫంక్షన్ పైథాన్లో దాన్ని కూడా ఫంక్షన్ ఉంది, జస్ట్ రౌండ్ అని కొడితే అది రౌండ్ అయిపోతుంది. ఎన్ని ఇంటీజర్స్ వరకు కావాలో అన్ని ఇంటీజర్స్కి. అండ్ అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ స్ట్రింగ్ అంటే మన క్యార్. క్యార్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్. లెట్స్ ఏ జీ అనేది ఒక క్యారెక్టర్, హెచ్ అనేది ఒక క్యారెక్టర్. స్ట్రింగ్ అంటే ఏంటిది? ఒక నేమ్ లేకపోతే ఏదైనా వర్డ్ అట్లాంటివి. లెట్స్ ఏ ఫుడ్ ఆర్ బాయ్, లేకపోతే ఏవైనా అలా జస్ట్ ఏదైనా లైక్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్లో నువ్వు ఇలా కూడా నేమ్ చేయొచ్చు, లైక్ మిక్స్ ఆఫ్ థింగ్స్. లైక్ లెట్స్ ఏ ATM1 ఆర్ ATM_34. యూ కెన్ నేమ్ సచ్ థింగ్స్. సో ఎలానే నేమ్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. బూలియన్. సో బూలియన్ అంటే ఏంటిది? ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండే ఉంటాయి దాంట్లో, ఐదర్ ట్రూ ఐదర్ ఫాల్స్. సో దీస్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ పైథాన్. సో ఒక డేటా టైప్ అనేది ఎలా కనుక్కుంటాం మనం? సపోజ్ లెట్స్ సే x is equals to 10 and I want to print its data type. ప్రింట్ x అని కొడితే దాని డేటా జస్ట్ దాని వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ ప్రింట్ టైప్ ఆఫ్ x అని కొట్టామనుకో, సో దాని డేటా టైప్ ప్రింట్ అవుతుంది, క్లాస్ ఇంట్. సో అలా లెట్స్ సే సమ్ పై వాల్యూ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లోట్స్. పై ఈజ్ ఈక్వల్స్ టు చాలా పెద్ద వాల్యూ ఉంటుంది, 3.141 సంథింగ్. ఏదో ఒకటి ర్యాండమ్గా నేను టైప్ చేస్తున్నా, ఇగ్నోర్ ఇట్. సో సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంటుంది. సో మనం పై వాల్యూ ప్రింట్ చేసేటప్పుడు కూడా దాని వాల్యూ, సపోజ్ లెట్స్ ఏ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ పై. సో వీ గెట్ ఫ్లోట్. దాన్ని రౌండ్ ఆఫ్ కూడా చేయొచ్చు. రౌండ్ ఆఫ్కి ఏం చేయాలి? రౌండ్ పై 2. సో జస్ట్ దాన్ని 2 డెసిమల్స్ వరకు రౌండ్ ఆఫ్ అయిపోతుంది అది. ఓకే, సో ఇది రౌండ్ ఆఫ్ చేయడానికి జనరల్లీ మీకు ఎన్ని డెసిమల్స్ కావాలంటే అన్ని డెసిమల్స్ వరకు రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ అనేది, ఈ ఆర్గ్యుమెంట్ అనేది దానికి యూజ్ చేస్తాం. ఈ ఆర్గ్యుమెంట్ అనేది వేరియబుల్ పాస్ చేయడానికి. సో రౌండ్కి అనేది ఎప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. గెట్ ఇట్? అండ్ ఫ్లోట్ తర్వాత బూలియన్స్ గురించి మాట్లాడుకుందాం. బూలియన్స్ మనం ఎప్పుడు ఫ్లాగ్ అని చెప్పేసి కొన్ని చూస్తూ ఉంటాము. లైక్ కొన్ని కోడింగ్ క్వశ్చన్స్లో ఫ్లాగ్ ట్రూ చేస్తాం, ఫ్లాగ్ ఫాల్స్ చేస్తాము, అలా చేస్తూ ఉంటాం కదా. సో సిమిలర్లీ దాని టైప్ అనేది బూల్ అని వస్తుంది. సో బూలియన్స్ అనేది ఇవి, ఫ్లోట్స్ అనేది అవి క్యారెక్టర్స్ నేను చెప్పాను, స్ట్రింగ్స్ చెప్పాను. నో నీడ్ టు టైప్ ఆల్ దోస్, బట్ జస్ట్ ఒక్కసారి ఒకటి కొట్టేస్తాను. x is equals to hi, print x, type of x. You get string. లెంత్ కూడా నువ్వు అలానే కంప్యూట్ చేయొచ్చు. లెంత్ అనేది ఎలా కంప్యూట్ చేస్తాం? ప్రింట్ ఆఫ్ లెన్ అనేది ఒక ఫంక్షన్. లెన్ ఆఫ్ ఎక్స్, వాట్ వుడ్ బీ ఇట్? 2, బికాస్ దాని లెంత్ 2 ఉంది. 0 ఇండెక్స్ 0 ఇండెక్స్ 1, సో 2. లెంత్ అనేది ఎప్పుడైనా
ఏమంటారు నార్మల్గానే కౌంట్ చేస్తాము. ఇండెక్సింగ్ లెంత్కి నార్మల్ కోడింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను డిఫరెన్స్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో, బట్ స్టిల్. సో లెంత్ అనేది ఇలా కంప్యూట్ చేస్తాము. అండ్ ఎంటీ స్ట్రింగ్ని డిఫైన్ కూడా చేస్తాం. ఎప్పుడన్నా మనం ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసేటప్పుడు లెట్స్ సే టెంప్ మనం ముందే డిఫైన్ చేసుకోవాలి ఒక స్ట్రింగ్ని. దాన్ని జస్ట్ ఇలా ఎంటీ స్ట్రింగ్లో డిఫైన్ చేసేసుకుంటాం. జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసేయండి. ప్రింట్ దాన్ని టైప్ చూస్తారా, టైప్ అనేది స్ట్రింగ్ అనే ఉంటుంది, ఎందుకంటే మీరు వాటిలో డిఫైన్ చేస్తారు లైక్ కోడ్స్. టైప్ అనేది అదే వస్తుంది స్ట్రింగ్. దాని లెంత్ 0 వస్తుంది. లెంత్ ఆఫ్ టెంప్ is 0. What if you guys pass some numbers in this quotation marks? Let's say temp number num is equals to quotation marks లోనే ఏదో ఒక నెంబర్ పాస్ చేద్దాం, 34.678. సో ఇప్పుడు దీని డేటా టైప్ చెప్పండి. ఇట్ వుడ్ బి నెంబరా, లైక్ ఫ్లోటా, లేకపోతే స్ట్రింగా? ఇట్ వుడ్ బి ఎ స్ట్రింగ్, బికాజ్ మనం కోడ్స్ కొటేషన్ మార్క్స్లో పాస్ చేసాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టెంప్ నెంబర్. మై బ్యాడ్. యా, టైప్ ఆఫ్ టెంప్ నెంబర్, ఇట్ ఈస్ స్ట్రింగ్. సో దీన్ని టైప్ కన్వర్జన్స్ కూడా చేయొచ్చు మనం. లెట్స్ సే మనము ఫ్లోట్ ఆఫ్ మై నెంబర్ అని కొడతాం. ప్రింట్ float of temp number అండ్ ఇప్పుడు టైప్ చూద్దాం. రిడెండెంట్ అయింది. జస్ట్ టైప్ తెలుసుకుంటే చాలు తర్వాత. యా, పర్ఫెక్ట్. సో ఫ్లోట్ ఆఫ్ టెంప్ నెంబర్ మనం చేసినా కానీ ఇప్పుడు కన్వర్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఇప్పుడు కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు దాని ప్రింట్ టెంప్ నెంబర్. ఇప్పుడు టైప్ చూడండి దీన్ని, టైప్ ఆఫ్ ఫ్లోట్ నెంబర్. యా, సో ఫస్ట్ మనం ఏం చేసాం, స్ట్రింగ్ని ఫస్ట్ టెంప్ నెంబర్లా ఫ్లోట్లా కన్వర్ట్ చేసాం. టైప్ కాస్టింగ్ అంటాం దీన్ని, ఈ మెథడ్ని. సో స్ట్రింగ్లా ఉన్నదాన్ని ఫస్ట్ మనం ఫ్లోట్లాగా మార్చాం, అండ్ దెన్ దాని టైప్ చూసాం ఇక్కడ, దాని టైప్ ఏమని వచ్చిందని. ఇది టెంపరీ అనమాట, విత్ ఇన్ ద లైన్ ఉంటుంది. సో ఇక్కడ మనం టైప్ ఫ్లోట్కి కన్వర్ట్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా టైప్ చేసేసినా కానీ ఇట్స్ గివింగ్ యాజ్ ఎ స్ట్రింగ్, బికాజ్ ఈ లైన్ వరకే ఉంటుంది. ఇన్లైన్ ఎగ్జిక్యూషన్స్ అంటారు. సో అయితే నువ్వు ఇక్కడే టైప్ అని ఇవ్వాలి, లేదంటే నెక్స్ట్ లైన్లో కూడా ఇవ్వాలి. అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది అనమాట, లైక్ క్లియర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. లేకపోతే అది స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ జస్ట్ ప్రతి లైన్లో మళ్ళీ కాల్ చేసుకుంటుంది టెంప్ నెంబర్ని, ఇక్కడి నుంచే కాల్ చేసుకుంటుంది. సో ఏదైనా మనం కంప్లీట్గా కన్వర్ట్ చేయాలి ఇలా ఫ్లోట్ నెంబర్ అని చెప్పి, ఫ్లోట్ అండర్స్కోర్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ టెంప్ అండర్స్కోర్ నమ్. ఇలా డైరెక్ట్గా చేసామంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడే ఇప్పుడు మనకు స్ట్రింగ్ వస్తుంది చూడండి ఇక్కడ లాస్ట్లో. సో ఇప్పుడు రాదు, ఇప్పుడు ఫ్లోట్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేసేసాం. డిఫైన్ చేయకపోతే అది ప్రతిసారి పైన ఏమైతే డిఫైన్ చేసామో దాని నుంచే తీసుకుంటుంది. సో అది. సో ఇవి డేటా టైప్స్ అనమాట. మనము ఇంకా కొన్ని డేటా టైప్స్ అంటే లైక్ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ ఇవన్నీ మీరు చూసుంటారు. న్యూ స్ట్రింగ్ str అనుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ ఏ xyz ప్లస్ abc ప్రింట్ ఆఫ్ న్యూ స్ట్రింగ్. ఇప్పుడు అవి రెండు అపెండ్ అయ్యి వచ్చేస్తాయి. ఆల్సో లైక్ లెట్స్ సే అగైన్ న్యూ str సేమ్ న్యూ str ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఏమన్నా రిపీటెడ్గా కావాలనుకుంటున్నారు మీరు, ఏబీసీ అనుకుందాం ఇంటూ లెట్స్ సే 10. సో 10 టైమ్స్ ఇదే రిపీట్ అవుతుంది మీరు దాన్ని ప్రింట్ చేసినప్పుడు. మనం ఇక్కడ ప్రింట్ చేయలేదు, సో ఎగ్జిక్యూట్ అయ్యి వదిలేసింది. ప్రింట్ ఆఫ్ న్యూ స్ట్రింగ్. సో ఏబీసీ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ ఏది వర్క్ అవ్వదు, లైక్ ఎలాంటివి లైక్ సపోజ్ ఫ్లోట్తో మల్టిప్లై చేస్తే వర్క్ అవ్వదు. ఇవే సేమ్. ఇప్పుడు నేను 10తో మల్టిప్లై చేసాను కాబట్టి వర్క్ అయింది. లెట్స్ ఏ న్యూ str ఈజ్ ఈక్వల్స్ టు ఏబీసీ ఇంటూ 3.5. ఇలా అవ్వదు కదా, ఎందుకంటే ఏబీసీ అనేది 3 వరకు అయ్యి తర్వాత 0.5 ఎలా అవుతుంది, లైక్ దాంట్లో హాఫ్ రాదు కదా.
సో ఇది ఎర్రర్ త్రో చేస్తుంది మనకి. కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ ఆఫ్ టైప్ ఫ్లోట్తో మల్టిప్లై అవ్వలేదు. సో ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. సో ఇవి డేటా టైప్స్ అండ్ డేటా టైప్స్ మీద ఉన్న ఆపరేషన్స్. సో మనం డేటా టైప్స్ కూడా కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్లీ. అండ్ లెట్స్ గో టు కండిషన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది? మీరందరూ ఎల్స్ ఇవన్నీ చూసే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ యూ నో కండిషన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఎల్స్ అంటే ఒక కండిషన్ని చూపించడానికి, లేకపోతే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఎల్స్. కండిషన్స్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈజ్ ఈక్వల్స్ టు. కొన్ని ఆపరేటర్స్ మీరు చూసే ఉంటారు. లెట్స్ ఏ ప్రింట్ ఆఫ్ 2 greater than 3. ఇప్పుడు ఇది ఫాల్స్ కదా, సో అది మనకి ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. ఇది ఒక బూలియన్ అనమాట, బూలియన్ ఆన్సర్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అవునా కాదా అనేది చెప్తుంది. ప్రింట్ ఆఫ్ 2 greater than 3 అని అడుగుతున్నాం మనం పైథాన్ కంపైలర్ని, అది కాదు అని చెప్తుంది. సో ఇట్స్ అవుట్పుట్ వుడ్ బీ ఇన్ బూలియన్ స్టేట్మెంట్. ఆల్ దీస్ కండిషన్స్ ఒక అవుట్పుట్స్ అనేది మనం ఐదర్ ట్రూ ఆర్ ఐదర్ ఫాల్స్ అనే దాంట్లోనే రిటర్న్ చేసుకొని వాటి బట్టే చూసుకుంటుంది బ్రాకెట్స్లో. అందుకే ఇఫెల్స్లో కూడా అది ట్రూ అయితే ఎంటర్ అవుతుంది, ఫాల్స్ అయితే లైక్ ఎగ్జిక్యూట్, అది స్కిప్ చేసుకొని నెక్స్ట్ ఉన్న కేసుకి వెళ్తుంది. సో అలా జరుగుతాయి. లెట్స్ సే వేర్ v1 is equals to 1 and v2 is equals to 2. Print v1 less than 1. సో వేరియబుల్ 1 అనేది నేను లెస్ దెన్ 1 అని చెప్పేసి అడుగుతున్న దాన్ని ఏమని ఇస్తుంది చూద్దాం. ఫాల్స్. ఎందుకు లెస్ దెన్ 1 కాదు? అది ఈజ్ ఈక్వల్స్ టు 1 బట్ నాట్ లెస్ దెన్ 1. ఇక్కడ నువ్వు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇస్తే అది ట్రూ అని ఇస్తుంది. సో ఆపరేటర్స్ ఇవి. నేను జస్ట్ ఒక ఆపరేటర్స్ లిస్ట్ రాస్తాను, వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ అని చెప్పి. సో మనకి గ్రేటర్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. అందరికీ దాని మీనింగ్స్ తెలుసు అనుకుంటున్నా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దానికంటే ఎక్కువ అన్నా ఆర్ ఆ వాల్యూకి ఈక్వల్ అయినా కానీ, అందుకే మనకి ఇక్కడ దానికి ఈక్వల్ కాబట్టి ఆ వాల్యూ వచ్చేసింది. సో ఇవి మనకి ఉన్న ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ అనమాట. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనం ఒక దానికి వాల్యూ ఇస్తున్నాం. లెట్స్ సే ఇక్కడ నేను v1కి 1 అనే వాల్యూ అసైన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు v1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి అంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఉందాం. 2 అంటే ఇది ఏం చేస్తుంది? v1 ఈజ్ ఇన్వాలిడ్ కీవర్డ్ ఫర్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, ప్రింట్లో ఇఫ్లో మాట్లాడుకుందాం. ఇఫ్ v1 ఈజ్ ఈక్వల్స్ టు 2, నేనేం చేస్తా? ప్రింట్ హాయ్. అండ్ ఇంకోటి, ఇది పైథాన్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ దిస్ parenthesis. సో నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే అనిస్తున్నా. అది తప్పు, బికాస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది మనం ఇక్కడ ఇవ్వం, అది అసైన్మెంట్. అంటే ఇక్కడ నువ్వు v1 ఈజ్ ఈక్వల్స్ టు అని ఇక్కడ అసైన్ చేస్తున్నావు, మళ్ళీ v1 1 కాదు 2 అని చెప్పేసి. ఈజ్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్కి v1 ఈజ్ ఈక్వల్స్ టు 2 కాదు, అందుకే నేనేం ప్రింట్ చేయను అని చెప్పేసి చెప్తుంది. సో అసైన్మెంట్కి ఒక్కటి మనం 1 ఇట్లా సింగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వాడతాము. అంటే ఒక వాల్యూ దానికి ఇవ్వాలి అనుకుంటే సింగిల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక వాల్యూ అదేనా కాదా అని చెప్పి కంపేర్ చేయాలంటే మనం డబల్ ఈక్వల్ టు వాడతాం. సో ఇవి సమ్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ పైథాన్. అండ్ ఇంకొకటి మర్చిపోయా. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు. ఈక్వల్స్ టుని ఇలా డిఫైన్ చేస్తున్నాం, ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి. నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఇలా చెక్ చేస్తాం. ఇది అసైన్మెంట్కి మాత్రమే ఈ సింగిల్ ఈక్వల్స్ టు అనేది. సో ఇవి సమ్ సెట్ ఆఫ్ కండిషన్స్ విచ్ వీ హ్యావ్. అండ్ ఇఫ్ స్టేట్మెంట్స్కి వెళ్దాం. సో అందరికీ ఇవి తెలిసే ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో క్లోజ్ చేసేద్దాం. ఇది ఎక్కువసేపు కూడా అవసరం లేదు. లెట్స్ సే డెఫ్ క్యాలిక్యులేట్ టెంపరేచర్, అండ్ లెట్స్ సే టెంప్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ టెంపరేచర్లో పాస్ చేయడానికి. అండ్ నేనేమని ఇద్దాం, లైక్ మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు హై టెంపరేచర్ అన్నాం.
లేకపోతే ఇనిషియల్ మెసేజ్ కాబట్టి ఏమీ లేనప్పుడు ఇనిషియల్ మెసేజ్ కాబట్టి నార్మల్ మెసేజ్, నార్మల్ టెంపరేచర్, నార్మల్ టెంప్. అండ్ వాట్ ఇఫ్ టెంప్ అనేది గ్రేటర్ దెన్ సెల్సియస్లో మాట్లాడుకుందాం. లెట్స్ ఏ గ్రేటర్ దెన్ 35 కంటే ఎక్కువ ఉంటే మనం ఫీవర్ అనుకుందాం. లెట్స్ ఏ మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం అప్డేట్ చేస్తున్నాం ఇప్పుడు మెసేజ్ని, అంతకంటే ఎక్కువ ఉంటే అప్డేట్ చేయాలి మెసేజ్ని, ఎందుకంటే ఇప్పుడు హై ఫీవర్ లేకపోతే ఫీవర్. సో ఫీవర్ అని చెప్పి మెసేజ్ ప్రింట్ చేస్తాం ఎప్పుడైతే ఆ టెంపరేచర్ అది ఎక్సీడ్ అవుతుందో. లేదు అంటే అది నార్మల్గానే ఏమంటారు, నార్మల్ లైక్ నార్మల్ టెంపరేచర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. సో రిటర్న్ అనేది ఎప్పుడైనా ఇఫ్కి, ఇక్కడ ఇఫ్కి ట్యాబ్ స్పేస్ వస్తుంది మనకి, లైక్ ఎప్పుడైతే ఎంటర్ కొడతామో అప్పుడు ఇఫ్కి కింద ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెసేజ్. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొడతామో, ఇక్కడ ఒకవేళ ఉందనుకో మీరు బ్యాక్ స్పేస్ అండ్ దెన్ ఇఫ్ కింద రావాలి రిటర్న్ ఎంఎస్జి. సో ఫంక్షన్ని డిఫైన్ అయితే సార్ కాల్ కూడా చేయాలి కదా, కాల్ చేద్దాం. ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఎలా, cal_temp ఆఫ్ ఒక టెంపరేచర్ చెప్దాం, లెట్స్ ఏ 10 అండ్ ప్రింట్ కూడా చేయాలిగా, కాల్ చేసినంత సరిపోదు కదా. సో cal_temp. సో ఇక్కడ ఎందుకు ప్రింట్ అవ్వలేదు తెలుసా, ఇదంతా ఫంక్షన్లోనే డిఫైన్ అవుతుంది కాబట్టి స్పేసెస్ ఇవి చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫంక్షన్ కాల్ అట్ cal_temp. సో ఇక్కడ cal_tempలో నేను 10 పాస్ చేశాను. మెసేజ్ ఏమని ప్రింట్ అయింది, temp@, ఫంక్షన్ కాల్ temp@, ఓకే. రిటర్న్ మెసేజ్ print of call_temp of 10. 10కి నార్మల్ మెసేజ్ ప్రింట్ అవ్వట్లేదు, వై? లెట్స్ సీ దిస్. ప్రింట్ cal_temp temp msg. ఓకే, యా. సో ప్రింట్ అనేది బయట ఫంక్షన్ బయట రావాలి, ఎందుకంటే ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్ కాల్ని మనం బయట నుంచి చేయాలి కాబట్టి. ప్రింట్ ఇప్పుడు 10 అని పాస్ చేసాం కాబట్టి నార్మల్ టెంపరేచర్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ 40 ఇస్తే ఆ ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యి 35+ ఉంది కాబట్టి ఫీవర్ అని వెళ్తుంది. ఒకవేళ లేదు, ఇఫ్ ఉంది, సరే పక్కన పెట్టేసాయి, నాకు ఎల్స్ కూడా తెలుసుకోవాలని ఉంది అంటే వాట్ ఇఫ్ నాట్, లెట్స్ ఏ ఎల్స్ ఇఫ్ temp less than 35 మెసేజ్ కోల్డ్ అని ఇక్కడ, కానీ మన నార్మల్ టెంపరేచర్ అది పెట్టుకున్నాం కదా. సో లెట్స్ చూస్ సంథింగ్ ఎల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్స్ ఇఫ్ తీసేసి ఎల్స్ చెప్తా. ఎల్స్ మెసేజ్ ఈజ్ నార్మల్ టెంపరేచర్ అనుకుందాం. ఇది ఇక్కడ నార్మల్గా ఇక్కడ పెట్టే బదులు లెట్స్ ఏ ఇక్కడ పెట్టేద్దాం. ఒకవేళ టెంపరేచర్ 35 కంటే ఎక్కువ ఉంటే ఇది పెట్టు, అంటే మెసేజ్ ఫీవర్. లేదంటే నార్మల్ టెంపరేచర్ అని ఇచ్చేయని చెప్తున్నాం, ఫీవర్, ఎందుకంటే గ్రేటర్ దెన్ 40లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఫస్ట్ అనేది ఇఫ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది 10 అంటే నార్మల్ టెంపరేచర్. సో ఇలా ఉంటుంది. సో ఇవి కండిషన్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఇఫ్ ఎల్స్ ఇంకా ఎలిఫ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లైక్ 3 కేసెస్ కన్సిడర్ చేయాలని ఉంది, అప్పుడు ఎల్స్ ఇఫ్ అనేదాన్ని ఎలిఫ్ అంటాము మనం పైథాన్లో. ఎలిఫ్ టెంప్ అనేది గ్రేటర్ దాన్ లెట్స్ ఏ 32 అనుకుందాం, అప్పుడు నార్మల్ టెంపరేచర్ అని చెప్దాము. లేదంటే అప్పుడు ఎల్స్కి అప్పుడు పెట్టుకుందాం లో టెంపరేచర్ అని చెప్పి. ఎల్స్ మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లో. సో మీ చాయిస్. ఇలా మనము క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇఫ్ 35 కంటే ఎక్కువ ఉంటే ఫీవర్ అని రావాలి, 32 కంటే ఎక్కువ ఉంటే నార్మల్ టెంపరేచర్ అని రావాలి, ఎల్స్ లో అని రావాలి. ఇప్పుడు ఏమని ఇస్తుంది చూద్దాం. లెట్స్ గివ్ ఇట్ 36
ఫస్ట్లోనే వచ్చేసింది కాబట్టి 35 కంటే ఎక్కువ కదా అని చూస్తుంది, 36 కాబట్టి ఫీవర్ అని ఇచ్చేసింది. ఒకవేళ 34 అయితే ఫస్ట్ స్టేట్మెంట్ కాదు అని అంటది, ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తే 32 కంటే ఎక్కువ నార్మల్ టెంపరేచర్ అని వచ్చేస్తుంది. అది కాకపోతే ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ అయితే, ఇంకా అది కాకుండా ఏదైనా కానీ లైక్ 1 ఆర్ 0, నువ్వు -1 అన్న పెట్టు, -10, 19 ఏది పెట్టినా ఇంకా ఎల్స్ కాబట్టి లో అనే వచ్చేస్తుంది. అవి కాకుండా ఇంకే వాల్యూస్ అయినా అవి సాటిస్ఫై కానివి. సో ఇవి మన ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఇంకా సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇఫ్ ఎల్స్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ ఏ సపోజ్ 35 ఇంటూ అనుకుందాం, 35 ఇంటూ కాదు, లెట్స్ ఏ టెంప్ ఇంటూ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంటూ 5 అంటే మనం పెట్టిన టెంపరేచర్ -10 కదా, -10 ఇంటూ 5 -50 గ్రేటర్ దెన్ 35 కాదు కదా. అలా చెక్కింగ్స్ చేసుకోవాలని ఇక్కడ మనం మల్టిప్లికేషన్స్ అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ ఫ్లోట్తో చేయాలనుకుంటున్నాం అనుకో, 0.2 టెంపరేచర్ ఇంటూ 0.2 కన్వర్ట్ చేసి ఆ తర్వాత నువ్వు గ్రేటర్ దెన్ 35 చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నువ్వు అలా పర్ఫామ్ చేసుకోవచ్చు ఆపరేషన్స్. సో ఇవి మనకి కండిషన్స్, ఇఫ్ ఎల్స్, ఎలిఫ్స్ అన్ని డిఫరెంట్ అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట. సో ఎన్ని ఎలిఫ్లన్నా పాస్ చేసుకోవచ్చు. ఎలిఫ్ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ఒక పాసిబిలిటీస్ అన్నీ అయిపోయినాయో అప్పుడు ఎల్స్ కండిషన్ అనేది ఇచ్చేస్తావు, దాంతో అయిపోతుంది. సో ఇవి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ కండిషన్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంట్రో టు లిస్ట్ మాట్లాడుకుందాం. సో లిస్ట్ అంటే ఏంటిది? సో లిస్ట్ అనేది మీకు లైక్ జస్ట్ టు ఆర్గనైజ్ యువర్ డేటా టు వర్క్ ఎఫిషియెంట్లీ విత్ దట్. అంటే లెట్స్ ఏ ఒక నార్మల్ స్ట్రింగ్ తీసుకుందాం, లెట్స్ ఏ వేర్ అనేది తీసుకుందాం. ఇంట్రో టు లిస్ట్. ఓకే, లిస్ట్ అనేది మనం రేపు మాట్లాడుకుందాం. ఆర్ లెట్స్ క్లోజ్ ఇట్ నౌ. వాట్ డు యు సే? అప్ టు యూ గైస్. షుడ్ ఐ ఎండ్ ఇట్ at 8 or shall we discuss it now itself? Okay. You can continue. Okay then. So intro to list. So let's say some variable or let's say str. No, str can't be a variable name as it's a data type. So var is equals to, give me some random text. I hope you're good. సో ఇనిషియల్గా దీని టైప్ ఏంటిది? ఒక స్ట్రింగ్. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ వేర్ ఇది ఒక స్ట్రింగ్. కానీ మనకు లిస్ట్ అంటే ఏంటిది? సో దీన్నే మనం లిస్ట్లో ఆర్గనైజ్ చేద్దాం. లెట్స్ గివ్ ఇట్ లైక్ దిస్. వేర్ ఇస్ ఈక్వల్స్ టు, let's give it like this. I'll separate with space. Hope you లేకపోతే ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. డీసెంట్ సమ్ యానిమల్స్, సెట్ ఆఫ్ యానిమల్స్, లిస్ట్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ దాకా తీసేసుకున్నాం. సో యానిమల్స్ అనుకుందాం. సో నీ దగ్గర ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ సంథింగ్ ఉన్నప్పుడు యూ కాంట్ జస్ట్ టైప్ ఇట్ ఇన్ స్ట్రింగ్ కదా. ఇలా డిఫైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో మనకి వేరే సింటాక్స్ ఉంటుంది. ఎందుకంటే సమ్ లైన్స్ క్రాస్ అయింది కాబట్టి స్ట్రింగ్ అయినా కానీ నువ్వు ఇలా డిఫైన్ చేసుకోవాలి 3 కొటేషన్ మార్క్స్తో, అప్పుడే అది పనిచేస్తుంది. సో స్టార్టింగ్లో 3, ఎండింగ్లో 3 యానిమల్స్. సో ఇదొక స్ట్రింగ్. ఇప్పుడు సిమిలర్గా నేను అదే ఇక్కడ ఇవ్వాలనుకున్నానంటే ఐ నీడ్ టు పాస్ ఇట్ విత్ సమ్ సపరేటెడ్ కామర్స్, అప్పుడే అదొక లిస్ట్. సో ఇది ఎంత పెద్దది నేను ఇప్పుడు టైప్ చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఐ జస్ట్ డిక్రీజ్ కంటెక్స్ట్ టు హార్స్ టిల్ జస్ట్ హార్స్. ఇదైతే మీకు చూసారు కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ లైక్ 1 లైన్ క్రాస్ అయిందంటే మీరు 3 కొటేషన్ మార్క్స్ డిఫైన్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. సో హార్స్ వరకే తీసుకుంటున్నాం కాబట్టి లిస్ట్. సో మీకు అక్కడ స్ట్రింగ్లో అర్థం కాదు, లైక్ యూ కెన్ పాస్ ఇట్ వాట్ ఎవర్ ఆర్డర్ యూ వాంట్.
డాగ్ కౌ క్యాట్ అండ్ ఇక్కడ మీరు కామాస్ పెట్టుకోవాలి యా కామా సపరేటెడ్ వాల్యూస్. సో ఇప్పుడు దీన్ని మనం టైప్ చూసుకుంటే ఫ్రంట్ ఆఫ్ అండ్ ఈ అసైన్మెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి నీట్ జస్ట్ చేంజ్ ఇట్ టు యానిమల్స్ బికాజ్ మనం యానిమల్స్ని అప్డేట్ చేద్దాం. లేదంటే దాంట్లో కూడా న్యూ వేరియబుల్ తీసుకున్నట్టు అవుతుంది. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. యానిమల్స్ బట్ టైప్ కావాలి కాబట్టి టైప్. సో ఇది లిస్ట్. సో లిస్ట్ అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో మనం సెట్ ఆఫ్ ఏమేమి కావాలో కొటేషన్స్లో ఎన్కోడ్ చేసి ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ పాస్ చేసుకుంటూ పోతాం. సో లిస్ట్ అంటే ఇది. లిస్ట్ అనే దాని లెంత్ కనుక్కోవాలనుకున్నామంటే సిమిలర్గా సేమ్ ఐ వాంట్ టు జస్ట్ ఐ నీడ్ టు జస్ట్ కంప్యూట్ లెంత్ LAN ఆఫ్ యానిమల్స్. సిమిలర్గా స్ట్రింగ్ ఎలా అనుకుంటాం అలానే దాని లెంత్ 4 బికాజ్ ఫోర్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈచ్ అంటే ప్రతి ఒక్క దాని లెంత్ కనుక్కోవట్లేదు, నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి లిస్ట్లో అనే దాని మీద కంప్యూట్ చేస్తున్నాం లిస్ట్ ఆఫ్ యానిమల్స్. ఒకవేళ మీకు లైక్ ఇండివిజువల్గా కావాలనుకున్నారనుకో లిస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో యానిమల్స్ ఆఫ్ 0 అని ఇచ్చాను నేను. అప్పుడు నాకేమొస్తుంది 3 వస్తుంది, ఎందుకంటే నాకు డాగ్ యొక్క లెంత్ కంప్యూట్ అవుతుంది. యానిమల్స్ ఆఫ్ 0 అంటే దీన్ని యాక్సెస్ చేసుకొని ఆ తర్వాత దానికి లెంత్ అడుగుతున్నారు కాబట్టి దాని లెంత్ కంప్యూట్ చేస్తుంది. సో ఇలా జరుగుతుంది. 1 అంటే కౌ, క్యాట్ అంటే అది, 3 అంటే హార్స్. సో 0 ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి జస్ట్. సో ఇలా కంప్యూట్ చేసుకోవచ్చు. జస్ట్ లెంత్ అంటే ప్రింట్ లెంత్ ఆఫ్ యానిమల్స్. ఓకే, సో లెంత్ అనేది అలా. ఇండెక్సింగ్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను. ఇవన్నీ ఎప్పుడైనా జీరో ఇండెక్స్ ఉంటాయి. టు పుల్ ద ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద లిస్ట్ యూ నీడ్ టు యూజ్ 0 అండ్ ద సెకండ్ ఎంట్రీ 1, ద లాస్ట్ ఎంట్రీ సేమ్ అలానే సిమిలర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడైనా ఇండెక్స్ ఆఫ్ 0. అండ్ స్లైసింగ్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఎంటైర్ లిస్ట్. సో లెట్స్ సే ప్రింట్ ఆఫ్, ఇప్పుడు నేను ఈ లిస్ట్లో నాకు ఓన్లీ నేను లెట్స్ సే ఫస్ట్ 3 అనుకుందాం. ఫస్ట్ 3 కావాలనుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా పాస్ చేయాలనుకున్నప్పుడు ఇలా నేను డిఫైన్ చేస్తా. యానిమల్స్ ఆఫ్ ఐ నీడ్ టు జస్ట్ పాస్ ఇట్ టిల్ 3. ఫస్ట్ 3 కదా, కానీ మనం 3 అని ఎందుకు పాస్ చేస్తున్నాం? తప్పు కదా అది, ఎందుకంటే 0, 1, 2 నాకు ఫస్ట్ 3 అని అడుగుతున్నాను నేను. సో 0, 1, 2 అంటే నేను 2 వరకే పాస్ చేయాలి, 3 వరకు పాస్ చేయొద్దు. సో ఇది పాస్ చేయాలి. అప్పుడు నాకు యానిమల్స్ ఆఫ్ 0 to 1, 2 అని వస్తుంది. ఓన్లీ మనకి డాగ్ కవ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ స్లైసింగ్లో ఇండెక్స్ లాస్ట్లో ఉన్నది ఎక్స్క్లూడ్ అవుతుంది. నువ్వు పాస్ చేయాల్సిందే 2 వరకే, కానీ 2 వరకే పాస్ చేసినప్పుడు నీకు డాగ్ కౌ క్యాట్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఇస్తావో ఈ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు లిస్ట్లో స్లైస్ చేసేటప్పుడు. సో యూ నీడ్ టు గివ్ 3, యూ నీడ్ టు గివ్ 4 టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. కానీ దాని లెంత్ అనేది 3 మాత్రమే. 0, 1, 2, 3 ఇక్కడ నువ్వు 4 అని ఇచ్చావంటే ఫోర్త్ కాకుండా దాని ముందు వరకు ఇంక్లూడ్ అవుతుంది, మిగిలింది ఎక్స్క్లూడ్ అవుతుంది ఆ 4th అనే నెంబర్. సో యూ వాంట్ ఫస్ట్ 3, యూ నీడ్ టు గివ్ టిల్ 3. థర్డ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, నార్మల్ నెంబరింగ్ ఉంటుంది స్లైసింగ్లో. అండ్ ఇది కాకుండా లెట్స్ గో ఫర్ ప్రింట్, రివర్స్ నుంచి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సే లాస్ట్ 2కి ఏమని ఇద్దాము? లెట్స్ గివ్ దిస్ వే, యానిమల్స్ ఆఫ్ -2 టు ఎండింగ్. సో మైనస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు -2 అంటే ఏంటిది? దిస్ ఈజ్ 1, 0, 1, 2, 3. ఇప్పుడు మైనస్ నుంచి వెళ్ళేటప్పుడు 0 ఉండదు, ఇది -1. హార్స్ అనేది -1, క్యాట్ అనేది -2. సో మనకేమని ప్రింట్ అవుతుంది అంటే -2 నుంచి వెనక వరకు, -2 ఇది, -2 నుంచి ఎండింగ్ వరకు. అర్థమైందా? -2 నుంచి ఎండింగ్ వరకు. ఒకవేళ నేను ఇక్కడ -2 ఇచ్చాను అనుకో, దానికి రివర్స్ అంటే -2 వరకే ప్రింట్ అవ్వాలి.
లాస్ట్ నుంచి 2 అంటే ఏంటిది -1 -2 అనేది క్యాట్ ఇక్కడ వరకే ప్రింట్ అవ్వాలి ముందల నుంచి. ముందల నేను ఎంటీ ఇచ్చా కాబట్టి ముందల ఎన్ని ఎంటీ అంటే డాగ్ కౌ ఎంటీ వాటిలో అవి ఫిల్ అవుతుంది క్యాట్ వరకే -2 ఈ క్యాట్ కాబట్టి. సో అలా ప్రింట్ సేమ్ లాస్ట్ ఇదే కాపీ చేసి డిఫరెన్స్ చూపించడానికి అదొకటి జస్ట్ చూపిస్తున్నాను. -2 అనేది ఇక్కడ పెట్టి. సో ఇవే స్లైసింగ్ టాపిక్స్ ఇవి. సో ఆల్మోస్ట్ లిస్ట్లో అన్నీ కవర్ అయిపోయినట్టే. అండ్ ఇవి మనకి బేసిక్ పైథాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడతో. మనం రేపు పైథాన్లోనే కొన్ని బెటర్ టాపిక్స్ కంటిన్యూ చేద్దాం. అండ్ కొన్ని చాలా సింపుల్ టాపిక్స్ మిగిలిపోయినాయి. ఏంటంటే జస్ట్ ఇలాంటివి యానిమల్స్లోనే రిమూవ్ అనుకుందాం. రిమూవ్ ఆఫ్ క్యాట్, అప్పుడు అది రిమూవ్ అయిపోతుంది. ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్ రిమూవ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్. క్యాట్ అనేది లేదా, స్మాల్ కేస్ లేదు, క్యాప్స్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రిమూవ్ అవుతుంది. ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఇప్పటి నుంచి మనకి క్యాట్ అనేది కనపడదు. యానిమల్స్ ఎక్కడ తప్పు చేసా, యానిమల్స్ డాట్ రిమూవ్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. నేను మళ్ళీ రెండోసారి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఆల్రెడీ క్యాట్ రిమూవ్ అయిపోయింది, ఇంకా నువ్వు రిమూవ్ చేయడానికి ఏం లేదని చెప్తుంది సింపుల్గా. సో ఇప్పుడు ఇది కమెంట్ అవుట్ చేసి చూపిస్తా కావాలంటే. ఇట్ విల్ ఎగ్జిక్యూట్. కమెంట్ అవుట్ చేయడానికి కంట్రోల్+ మీకు మీ కీబోర్డ్ ఓరియంటేషన్ డిఫరెంట్ కాబట్టి / సింపుల్ చెప్పాలంటే కమెంట్ అవుట్ చేసుకుంటుంది. చూడండి ఆల్రెడీ క్యాట్ రిమూవ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే అది రావట్లేదు. అందుకని ఒకవేళ సపోజ్ డాగ్ అనుకుంటే ఇప్పుడు డాగ్ పోయి ఆ తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇలా యాడ్ చేయాలనుకున్నామంటే సిమిలర్గా యానిమల్స్ డాట్ యాడ్ ఆఫ్ లయన్, ప్రింట్ యానిమల్స్. ఎక్కడ తప్పిపోయింది, యానిమల్స్ డాట్ లిస్ట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. ఓకే, సో యాడ్ ఉండదు, అపెండ్. యాడ్ని ఇక్కడ అపెండ్ అంటాం. సో లయన్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇవి రిమూవింగ్ ఇంకా ఎడిషన్స్. లెంత్ అనేది మీకు చెప్పేశాను. సో మోస్ట్లీ అన్నీ అయిపోయినాయి. సో ఇంతే ఉంటాయి. లిస్ట్లో స్ట్రింగ్సే కాదు, మీరు ఇంటీజర్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదన్నా ఒకటే డేటా టైప్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. సపోజ్ list1 ఇక్కడ నేను 10, 20, 40, 409 ఏదో ఒకటి. సో ఇట్లా ఏదైనా నెంబర్స్ పాస్ చేసుకోవచ్చు. అలానే list2 ఇక్కడ ఓన్లీ నేను క్యారెక్టర్స్ అనుకుందాం, A, B ఇలా పాస్ చేసుకోవచ్చు. అలానే list3 ఇక్కడ నేను లెట్స్ సే సేమ్ యానిమల్స్ లయన్, కౌ ఇలా పాస్ చేసుకోవచ్చు. కానీ ఒకటే డేటా టైప్ మెయింటైన్ చేయాలి అంతే లిస్ట్లో. సో ఇవి ఎండ్ ఆఫ్ లిస్ట్ టాపిక్ కూడా అయిపోయింది. మ్యాక్స్, మిన్, సమ్ ఇలా కొన్ని ఉంటాయి. సో అవి కూడా చెప్పేస్తాం. లెట్స్ సే list1 మనం పైన డిఫైన్ చేసామనుకుందాము. మనం ప్రింట్ list1లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాము. సో మ్యాక్స్ ఆఫ్ list1 బ్రాకెట్ క్లోజ్ ప్రింట్ ఆఫ్ మ్యాక్సిమం list1 అంటే ఎంత, 53793. సో ఇది మన మ్యాక్సిమం ఎలిమెంట్ కంప్యూట్ చేసుకోవడానికి. అలానే ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ list1 దాని మినిమం ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో మిన్ మ్యాక్స్ అనేది ఇది. నెక్స్ట్ సమ్ చేసుకోవచ్చు, లైక్ సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద list1. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ list1. సో list1లోని ఎలిమెంట్స్ అన్నీ సమ్ అయిపోతుంది. అలానే యావరేజ్ కూడా తీసుకోవచ్చు. యావరేజ్ ఎలా తీసుకుంటాం, యావరేజ్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. ప్రింట్ ఆఫ్ లెట్స్ సే సమ్ ఆఫ్ list1 స్లైస్ అప్ టు ఎన్ని ఉన్నాయి, 1 2 0 1 2 3 అంటే లెంత్ అనేది 4 కాబట్టి till 5 ఎందుకంటే 4 ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి. సో లెట్స్ సే 4 ఉంది,
4 వరకే తీసుకుందాం. 4 వరకు తీసుకుంటే వచ్చేస్తాయి అన్నీ. డివైడెడ్ బై 4, ఇది యావరేజ్ కంప్యూట్ చేస్తుంది మనకి. ఎక్కడ తప్పిపోయింది? ఓకే, సో నువ్వు ఇక్కడే పర్ఫామ్ చేసావు. ఫస్ట్ సమ్ని క్లోజ్ చేయాలి కదా, సమ్ని క్లోజ్ చేసి ఇక్కడ డివైడ్ చేయాలి. సో మనకి డివిజన్ వచ్చేస్తుంది. అన్నీ సమ్ అప్ అయిపోయి దాని డివిజన్ వచ్చేస్తుంది. సో ఇది యావరేజ్ తీయడానికి సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకి యావరేజ్ ఫార్ములా కాబట్టి ఇది యావరేజ్. యా, సో ఎండ్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసాము. సో ఈరోజు మనకి ఇంట్రొడక్షన్ టు పైథాన్ అయిపోయింది. ఎనీ డౌట్స్? వాయిడ్ స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అయిపోద్ది. వాయిడ్ స్టేట్మెంట్సా? సో వాయిడ్ స్టేట్మెంట్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అప్పుడు మనకి ఇంకా డీటెయిల్ ఉంటుంది. ఫస్ట్ పైథాన్ అనేది ఇంకా మనకి నెక్స్ట్ లైక్ వేరే కాన్సెప్ట్స్ లైక్ డిఫైన్ చేసుకోవడం, ఫంక్షన్ కాలింగ్స్ అయిపోయినాయి. ఊప్స్లో చెప్తాను నేను. ఊప్స్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తా. ఫస్ట్ అసింక్, ఇంకా పైథాన్లోనే ఇంకా మనం రేపటి క్లాస్లో నేను ఇంకా ఫంక్షన్స్, ఇంకా బూలియన్స్, కండిషన్స్, లెస్, లూప్స్, మనం ఇంకా లూప్స్ కవర్ చేయలేదు కదా. ఫర్ లూప్స్ అండ్ లూప్స్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్, డిక్షనరీస్ అండ్ సమ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇవి ఉన్నాయి. ఇవి కవర్ చేసిన తర్వాత మనం వెళ్దాము, ఎందుకంటే వాయిడ్ ఇనిషియల్గా వద్దు. సో అంటే బేసిక్గా వాయిడ్ ఎందుకు వాడతాము వితౌట్ రిటర్న్కి అట్లా ఎక్స్ప్లెయిన్ చేయి. వాయిడ్ ఒకటి ఇంకా ఓకే. సో వాయిడ్ స్టేట్మెంట్తో మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు దానికి ఒక రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదనమాట. లైక్ మనం పైథాన్లో వాయిడ్ యూజ్ చేయము, జనరల్గా C++లో సిలో యూజ్ చేస్తాము. వాయిడ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదొక ఫంక్షనే, కాకపోతే దానికి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇట్ వర్క్స్. సో అది. అండ్ ఎనీ డౌట్స్? టీచింగ్ వేలో ఏమైనా చేంజెస్ కావాలా? స్పీడ్, పేస్, స్లోగా చెప్పాలా, లేకపోతే ఓకేనా, లేకపోతే ఇంకా ఫాస్ట్గా చెప్పాలా? వాట్ డూ యూ థింక్? ఓకే, I think it works for everyone. And rest other things such as course duration. సో నేను ఇనిషియల్గా కోర్స్ డ్యూరేషన్ ఒక 4 months అనుకున్నా. సో మీ పేస్ బట్టి, మీ అండర్స్టాండింగ్ పేస్ బట్టి, if you guys are like really quick, it may get completed in 4 to 5 months or it may extend till 6 months. సో మనం ఇంకా నేను కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేయలేదు కరికులంలో. ఐల్ ఆల్సో కవర్ క్లౌడ్ టాపిక్స్ ఫర్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఆల్. మీకు కొన్ని ప్రొడక్షన్లో ఇంకా ఏమేమి కావాలి, ఎండింగ్లో డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి క్లౌడ్లో, బేసికలీ ప్రొడక్షన్కి ఎలా తీసుకెళ్ళాలి అప్లికేషన్స్ని, అవి కూడా చెప్తాను ఎండింగ్లో. సో మ్యాక్సిమం 4 to 6 monthsలో అయిపోతుంది. సో మనం ఒక వర్స్ట్ కేస్ సినారియో తీసుకొని 6 months పెట్టేసుకుందాం, బికాజ్ అందరూ అదే పేస్లో ఉండరు కదా, ఫాస్ట్ పేస్లో. సో రెస్పాన్స్ లైక్ ఐ హోప్ కొన్ని క్లాసెస్ పాస్ అయిన తర్వాత వస్తుంది అనుకుంటున్నాం మీ నుంచి. మేబీ ఇప్పుడు రాకపోయినా ఇనిషియల్ క్లాసెస్ కాబట్టి. అండ్ రెస్ట్ థింగ్స్ లైక్ పేమెంట్, ఐ థింక్ 2nd of July or 3rd of July అనుకుంటున్నా లాస్ట్ డేట్. సో గైస్ ప్లీజ్ కంప్లీట్ ద పేమెంట్ till 3rd of July. అండ్ ఆల్సో సో మనం 6 months అనుకుంటున్నాం కాబట్టి if you guys complete the payment for all 6 months, it would be like 1,000 less for all 6 months at once, లేదా లైక్ for month 3,000. నేను మీకు ఆ పేమెంట్ డీటెయిల్స్ పింగ్ చేస్తాను అడిషనల్గా. ఆ ఫామ్స్ ఫిల్ చేయండి, బికాస్ టైమింగ్స్ అనేది నేను ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి. మోస్ట్లీ అందరు నాకు 7 to 8 అని చెప్పి పింగ్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఫామ్స్ ఫిల్ చేసేస్తే ఐ విల్ జస్ట్ ఫిక్స్ ఎ స్లాట్ సో దట్ ఇట్ వుడ్ బి ఆ డైలీ ఐటర్నిటీ. I think I can stop the recording.